అందరికీ నమస్కారం. ఎన్ని నదులు వచ్చి చేరినప్పటికీ గంభీరమైన, విశాలమైన సముద్రం ఎలాంటి అలజడికి లోను కాదు. అలానే కోరికలు ప్రవాహంలా నిరంతరం మన చుట్టుముట్టినా, మనసును అదుపులో ఉంచుకున్న వాళ్ళు ఆందోళనకు లోనుకారు. అలాంటి వారే ప్రశాంతంగా ఉంటారు. కోరికల వెంట పరిగెడితే శాంతి దొరకదు. ఆకాశం మనకు ఆదర్శం. అన్నింటినీ తనలో ఇముడ్చుకునే గగనం దేనికీ అంటుకోదు. కాబట్టే ఆ తేజస్సు, నిర్మలత్వం స్థిరంగా ఉంటాయి. సమాజంలోని ఏ మురికి మనల్ని తాకకుండా వ్యామోహాలకు, రాగద్వేషాలకు అతీతులుగా జీవించగలగాలి. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. తమకు తామే పతనం కాకుండా కాపాడుకోవాలి. మన ఆత్మనే మనల్ని నిలబెడుతుంది. అదే ఆత్మ మనల్ని పడగొడుతుంది. మనకు మిత్రుడు, శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఆత్మనే. కష్టాలు వచ్చినప్పుడు మనలో మనం కృంగిపోవద్దు. అలా అని సుఖాలు వచ్చినప్పుడు ఆదమర్చిపోవద్దు. కష్ట సమయాలలో తాబేలు తనలో తాను ముడుచుకొని సమస్యల వలయం నుంచి తప్పించుకుంటుంది. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మనలో ఉన్న ధైర్యాన్ని మన చుట్టూ కవచంలాగా ధరించుకోవాలి. మనం సంపాదించాల్సింది మేడలు, మిద్దెలు కాదు. ధన కనక వస్తు వాహనాలు కాదు. సంస్కార పురస్కారాలు కాదు. అచ్చమైన దైవీ సంపదల్ని. అవి తేజస్సు, క్షమాగుణం, సంకల్ప బలం, అహంకారం లేకపోవడం ఇవన్నీ దైవీ సంపదలే. వీటినన్నింటినీ సంపాదించగలిగితే మనకన్నా ఐశ్వర్యవంతులు వేరొకరు ఉండరు.